హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు PPS Academy యూట్యూబ్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏబిపిఎస్సి అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో భాగంగా టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అయితే ఆల్రెడీగా మనం ఇదివరకే ఈ బడ్జెట్కి సంబంధించి పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనే టాపిక్ని చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఆ వీడియోని చూడనట్లయితే ఆ ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్ అనే వీడియో చూసి ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే క్లారిటీగా మీకు సీక్వెన్స్లో మంచిగా అండర్స్టాండింగ్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్. టుడేస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ పార్ట్ 2. టైప్స్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ రకాలు. ప్రధానంగా బడ్జెట్ని 2 రకాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. బడ్జెట్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. They are, one is revenue budget, another one is capital budget. బడ్జెట్ని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. ఒకటి రెవెన్యూ బడ్జెట్, 2 క్యాపిటల్ బడ్జెట్. బడ్జెట్లో ప్రధానంగా ఎంటైర్ బడ్జెట్ని ఈ 2 రకాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. సో ఈ స్క్రీన్ పైన మీరు ఇమేజెస్ చూడవచ్చు. బడ్జెట్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. They are, one is revenue budget, another one is క్యాపిటల్ బడ్జెట్. అయితే మళ్ళీ ఈ రెవెన్యూ బడ్జెట్లో 2 రకాలు ఉంటాయి. ఈ రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి రెవెన్యూ రిసీట్స్, మరొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. అలాగే ఈ క్యాపిటల్ బడ్జెట్లో కూడా అగైన్ 2 types ఉంటాయి. ఒకటి క్యాపిటల్ రిసీట్స్, మరొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ బడ్జెట్ అంటే తెలుగులో రెవెన్యూ బడ్జెటే అంటాం. రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ వసూళ్ళు అని తెలుగులో చెప్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. క్యాపిటల్ బడ్జెట్ని తెలుగులో మూలధన బడ్జెట్ అని పిలుస్తూ ఉంటాం. క్యాపిటల్ రిసీట్స్ అంటే మూలధన వసూళ్ళు అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. ఇట్లా అంటే మొత్తం బడ్జెట్ని బ్రాడ్లీగా 2 typesగా డివైడ్ చేస్తూ ఉంటాం. ఒకటి రెవెన్యూ బడ్జెట్, మరొకటి క్యాపిటల్ బడ్జెట్. అలాగే రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి రెవెన్యూ రిసీట్స్, మరొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ బడ్జెట్లో మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి క్యాపిటల్ రిసీట్స్, మరొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అయితే రెవెన్యూ రిసీట్స్ని రెవెన్యూ ఇన్కమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. క్యాపిటల్ రిసీట్స్ని క్యాపిటల్ ఇన్కమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇప్పుడు ముందుగా రెవెన్యూ బడ్జెట్ గురించి చూద్దాం. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి? ఈ రెవెన్యూ బడ్జెట్లో చిన్న మొత్తాలు మాత్రమే ఉంటాయి. ఈ రెవెన్యూ బడ్జెట్లో చిన్న చిన్న మొత్తాలకు సంబంధించి అంశాలు ఉంటూ ఉంటాయి. అలా చాలా అంశాలు ఉంటాయి. ఈ రెవెన్యూ బడ్జెట్ తప్పనిసరి అని చెప్పేసి అంటాం. కానీ ఈ రెవెన్యూ బడ్జెట్ అభివృద్ధికి అంతగా సహకరించకపోవచ్చు. అంటే ఈ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి సార్ అంటే, ప్రధానంగా డైలీగా గవర్నమెంట్ యొక్క మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కోసం, పెట్టి ఎక్స్పెన్సెస్ కోసం, సాలరీస్ కోసం, పేయింగ్ ఆఫ్ రెంట్స్ కోసం, సో ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎక్స్పెండిచర్ ఆన్ పోలీస్ అండ్ సబ్సిడీస్ అండ్ డిఫెన్స్ మెయింటెనెన్స్ రిపేర్చెస్, ఇవన్నీ కూడా ఎందులో వస్తాయి సార్ అంటే ఈ రెవెన్యూ బడ్జెట్లో తీసుకుంటూ ఉంటాం. అందుకే ఈ రెవెన్యూ బడ్జెట్లో చిన్న చిన్న మొత్తాలు ఉంటాయి. అలా చాలా అంశాలు ఉంటాయి. రెవెన్యూ బడ్జెట్ తప్పనిసరి అని చెప్పేసి అంటాం. అందుకే ఈ రెవెన్యూ బడ్జెట్ అంతగా డెవలప్మెంట్కి సహకరించకపోవచ్చు, ఉపయోగపడకపోవచ్చు అని చెప్పేసి అంటాం. నౌ క్యాపిటల్ బడ్జెట్. ఈ క్యాపిటల్ బడ్జెట్లో లార్జ్ అమౌంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మొత్తాలు అని చెప్పేసి ఉంటాయి. కానీ క్యాపిటల్ బడ్జెట్లో కొన్ని అంశాలు మాత్రమే ఉంటాయి. ఈ క్యాపిటల్ బడ్జెట్ అనేది తప్పనిసరి కాదు, ఆప్షనల్, ఐచ్ఛికం అని చెప్పేసి అంటాం. కానీ ఈ క్యాపిటల్ బడ్జెట్ అభివృద్ధికి చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇరిగేషన్కి ఒక 60,000 కోట్లు కేటాయించడం, ఒక డిఫెన్స్ ఐటమ్స్ కొనడం కోసం ఒక 3 లక్షల కోట్లు కేటాయించడం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్కి ఒక 90,000 కోట్లు కేటాయించడం, PM కిసాన్ పథకానికి ఒక 75,000 కోట్లు కేటాయించడం, ఒక బ్యాంకింగ్ సెక్టార్కి సో ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ దాన్ని భర్తీ చేయడం కోసం
ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఒక 4 లక్షల కోట్లు కేటాయించడం, ఇట్లా ఇవన్నీ కూడా పెద్ద మొత్తాలే. ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్కి ఉపయోగపడతాయని చెప్పేసి అంటాం. అందుకే క్యాపిటల్ బడ్జెట్లో పెద్ద మొత్తాలు ఉంటాయి, కానీ కొన్ని అంశాలు మాత్రమే ఉంటాయి. ఈ క్యాపిటల్ బడ్జెట్ అనేది తప్పనిసరి కాదు. సో అమలు చేస్తే అమలు చేయొచ్చు, అమలు చేయకపోతే అమలు చేయకపోవచ్చు, పెద్దగా కేటాయింపులు చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు అని చెప్పేసి ఉంటాం. కానీ క్యాపిటల్ బడ్జెట్కి ఎప్పుడైతే అమౌంట్ ఎక్కువగా కేటాయిస్తూ ఉంటామో, సో క్యాపిటల్ బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ మాత్రం చాలా వరకు అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి అంటాం. కారణం ఏంటి అంటే ఇందులో కేటాయించే కేటాయింపులు పెద్ద మొత్తాల్లో భారీ ప్రాజెక్టులకి, భారీ పెట్టుబడులకి ఆస్కారం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే మనం ప్రత్యేకంగా మీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన ఒక సంపూర్ణ అవగాహన అనేది మీకు ఉండాలి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్లో సో దీనిపైన కూడా ఒక ఎస్ఏ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రిసోర్సెస్ మొబిలైజేషన్, బడ్జెట్ రిసోర్సెస్ అని ఒక టాపిక్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సో ప్రధానంగా మనకి ఇదివరకు 2008లో కూడా ఈ సబ్సిడీస్ దేంట్లోకి వస్తాయి, అలా 2012లో కూడా ఈ యొక్క మూలధన వసూళ్లు ఇందులోకి వస్తాయి, అలా ఇదివరకు రక్షణ అనేది ఇందులోకి వస్తుంది. రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ పైన బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ పైన బిట్ వచ్చే అవకాశం ఉంది. మీరు పొద్దున బడ్జెట్ చదివినా కూడా మ్యాక్సిమం ఈ అంశాలు ఉంటాయని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్, ముందుగా రెవెన్యూ బడ్జెట్ గురించి డీటెయిల్గా చూద్దాం. చెప్పాము ఆల్రెడీ, ఈ రెవెన్యూ బడ్జెట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పేస్తున్నాం. ఒకటి రెవెన్యూ రిసీట్స్, మరొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పిస్తున్నాం. సో ఎవరైతే ఈ ప్రత్యేకంగా తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో మ్యాక్సిమం తెలుగులో చెప్పాలి, తెలుగులోనే అంతా కూడా మ్యాటర్ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. కానీ మన వరకు ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో పూర్తిగా తెలుగులో చెప్తే ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పినా కూడా తెలుగు వాళ్ళు సరిగ్గా అర్థం కాదు. అందుకే ఇట్లా మ్యాటర్ని ఇంగ్లీష్లో ఇస్తూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఆ బోత్ మీడియంస్ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా నేను ప్లాన్ చేసి ఆ పీపీటీ తయారు చేసి మీకు ఇట్లా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ ప్రధానంగా మనం రెవెన్యూ బడ్జెట్ గురించి చూస్తూ ఉన్నాం. ఈ రెవెన్యూ బడ్జెట్ని మళ్ళీ 2 టైప్స్ అని చెప్పేసి అన్నాం. ఒకటి రెవెన్యూ రిసీట్స్. ఈ రెవెన్యూ రిసీట్స్ని తెలుగులో ఏమంటామంటే రెవెన్యూ వసూళ్ళు అని చెప్పేసి అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తెలుగులో రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. మరి ఏంటో చూద్దాం. మరి ప్రధానంగా గవర్నమెంట్కి ఈ రెవెన్యూ వసూళ్ళు ఎట్లా వస్తాయంటే ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా గవర్నమెంట్కి ఈ రెవెన్యూ వసూళ్ళు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్కి రెవెన్యూ వసూళ్ళు ఎట్లా వస్తాయి సార్ అంటే ఒకటి ట్యాక్స్ ఇన్కమ్ పన్ను ఆదాయం ద్వారా, మరొకటి నాన్ ట్యాక్స్ ఇన్కమ్ పన్నేతర ఆదాయం ద్వారా గవర్నమెంట్కి ఈ రెవెన్యూ వసూళ్ళు, రెవెన్యూ రిసీట్స్ వస్తూ ఉంటాయి. మరి ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే వస్తువు మరియు సేవలపైన ఒక నిర్ణీత శాతాన్ని పన్నుగా విధించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్యాక్స్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. మరి ట్యాక్స్ ఇన్కమ్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ విధించడం ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని ఏమంటాం ట్యాక్స్ ఇన్కమ్. ఈ ట్యాక్స్ ఇన్కమ్ ఎందులో తీసుకుంటూ ఉన్నాం రెవెన్యూ రిసీట్స్లో తీసుకుంటూ ఉన్నాం. మరి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే ఆస్తులపైన, ఆదాయం పైన, అలాగే వ్యక్తులపైన, సంస్థలపైన విధించి వసూలు చేసే ట్యాక్స్ ఏది అంటే డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ది డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ డైరెక్ట్లీ కలెక్టెడ్ ఫ్రమ్ ది పాకెట్ ఆఫ్ ది ఎర్నర్స్ అని చెప్పేసి అంటాం. ఆదాయం పొందేవాడి నుంచి నేరుగా కానీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. మరి డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్, దీన్ని ఆదాయ పన్ను అంటాం. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, సో కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే దీన్ని కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. ప్రధానంగా ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ నుంచి, డొమెస్టిక్, ఫారిన్ కంపెనీస్ నుంచి వసూలు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, దీన్ని ఆదాయ పన్ను అని చెప్పేసి అంటాం. వెల్త్ ట్యాక్స్ సంపద పన్ను. ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను, ప్రధానంగా లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ నుంచి వసూలు చేసేది. అలాగే గిఫ్ట్ ట్యాక్స్ బహుమతి పన్ను. ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. ఈ డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం
గవర్నమెంట్కి ట్యాక్స్ ఇన్కమ్లోకి వస్తుంది. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి సార్ అంటే వస్తు సేవలపైన విధించి వసూలు చేసే ట్యాక్స్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ది ఇండైరెక్ట్లీ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్లీ కలెక్టెడ్ ఫ్రమ్ ది సెల్లర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి అంటాం. సెల్లర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ప్రధానంగా వస్తు సేవలపైన విధించి వసూలు చేసే ట్యాక్స్ని ఏమంటారు సార్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను అని చెప్పేసి అంటాం. మరి పరోక్ష పన్నుకి ఉదాహరణ ఏంటి సార్ అంటే కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎక్సెట్రా. కస్టమ్ డ్యూటీ అంటే ఎగుమతులపైన దిగుమతులపైన విధించి వసూలు చేసే ట్యాక్స్ని కస్టమ్ డ్యూటీ అంటాం. దీస్ కస్టమ్ డ్యూటీ ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ బోత్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అంటాం. ఎక్సైజ్ డ్యూటీ దీన్ని ప్రొడక్షన్ ట్యాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే దీస్ ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ ఆన్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి అంటాం. తయారైన ప్రతి వస్తువుపై విధించే ట్యాక్స్ ఏది అంటే ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి అంటాం. మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను, ఇది మీకు తెలిసిందే, మరి కొత్తగా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ డీటెయిల్గా చూద్దాం. ఇట్లా గవర్నమెంట్కి రెవెన్యూ రిసీట్స్ ఎట్లా వస్తాయి సార్ అంటే ఒకటి ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా. ఆ ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం. ఆ డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటో మనం చూసాం. మరి ఇప్పుడు నాన్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది చూద్దాం. నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ పన్ను విధించకుండా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని ఏమంటాం? నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ గవర్నమెంట్ పన్ను విధించదు, కానీ గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంటుంది. అవేంటో చూద్దాం. ఇంట్రెస్ట్ రిసీట్స్ అంటే వడ్డీ వసూళ్ళు అని చెప్పేసి అంటాం. గవర్నమెంట్ లోన్స్ ఇస్తూ ఉంటుంది, దానిపైన వడ్డీ కనుక వసూలు అయితే అది నాన్ ట్యాక్స్ ఇన్కమ్లోకి వస్తుంది. అలాగే ప్రాఫిట్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, వాటికి వచ్చే లాభాల్లో కూడా కొంత మొత్తాన్ని గవర్నమెంట్కి ఇస్తూ ఉంటుంది. అలాగే ఫీజ్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక 2-3 మంత్స్లో వచ్చిందనుకోండి, మీరు అప్లై చేస్తూ ఉంటారు. ఆ అప్లయింగ్ ఫీజు ఏంటి? దరఖాస్తు ఫీజు అని చెప్పేసి అంటాం. అట్లా గవర్నమెంట్కి వచ్చే ఫీజు కూడా నాన్ ట్యాక్స్ ఇన్కమే. ఫైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఎగ్జాక్ట్ టైంకి ఎవరైనా ట్యాక్స్ రిటర్న్స్ కానీ చేయకపోతే వాళ్ళపైన ఫైన్ కూడా వసూలు చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. అట్లా ఫీజు ద్వారా వచ్చే అమౌంట్, ఫీ ద్వారా వచ్చే అమౌంట్, అలాగే ఫైన్స్ ద్వారా వచ్చే అమౌంట్ కూడా నాన్ ట్యాక్స్ ఇన్కమ్లోనికి వస్తూ ఉంటాయి. డొనేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అంటే చాలా అభిమానం, బిల్ గేట్స్ ఒక 10,000 కోట్లు ఇచ్చాడు అనుకోండి, అది కూడా నాన్ ట్యాక్స్ ఇన్కమ్ కిందకి వస్తుంది. డివిడెండ్స్, కంపెనీ ట్యాక్స్ కడుతూ ఉంటాయి, కంపెనీస్ కార్పొరేట్ ట్యాక్స్. అట్లాగే కంపెనీకి అదనంగా వచ్చే లాభాల్లో కూడా కొంత మొత్తాన్ని ఇస్తూ ఉంటుంది, దాన్ని డివిడెండ్స్ అని చెప్పేసి అంటాం. అంటే కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని వాటాదారులకి ఆ విధంగా వేరే వాళ్ళకి పంచడం కోసం ఉంచుతూ ఉంటారు, దాన్ని డివిడెండ్స్ అని చెప్పేసి అంటాం. ఇది ప్యూర్లీగా కామర్స్ కాన్సెప్ట్ అనుకోండి. నెక్స్ట్ వన్, ప్రభుత్వం యొక్క ఆస్తులు, భూములు, ఆదాయాలని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా అత్యవసరం అనుకోండి, గవర్నమెంట్ ఇబ్బందులు ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్ని సేల్ చేస్తూ ఉంటుంది, వాటి ద్వారా వచ్చే ఆదాయం. లేదా గవర్నమెంట్ ఎవరికో లీజ్కి ఇస్తూ ఉంటుంది, దాని ద్వారా వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్ ఇన్కమ్. బెటర్మెంట్ లేవీ, అభివృద్ధి పనుల ద్వారా వచ్చే ఆదాయం. ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ ఇన్కమ్లోకి వస్తాయి. గవర్నమెంట్కి రెవెన్యూ రిసీట్స్ ఎట్లా వస్తాయి సార్ అంటే ఒకటి ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా, మరియు సెకండ్ వన్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా. ఇదంతా కూడా రెవెన్యూ రిసీట్స్లో భాగం. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటో చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే సాలరీస్, గవర్నమెంట్ జీతాలు చెల్లిస్తూ ఉంటుంది, అది దేంట్లోకి వస్తుంది సార్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయంలోకి వస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ కూడా ఈ వృద్ధులకి పింఛన్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ లోన్స్కి వడ్డీ కడుతూ ఉంటుంది. అట్లాగే వడ్డీ చెల్లింపులు కానీ, సాలరీస్ కానీ, పింఛన్స్ కానీ, సబ్సిడీస్, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్, అలాగే రక్షణ మరామతులకి అయ్యే వ్యయం, విద్యపై చేసే వ్యయం, వైద్యంపై చేసే వ్యయం, పోలీస్పై చేసే వ్యయం, గ్రాంట్స్ టు ది స్టేట్స్, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్. ఇవన్నీ దేని కింద వస్తాయి సార్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. రీసెంట్ ఎగ్జామ్లో ఐ థింక్ 2017 ఎగ్జామ్ అనుకుంటా, సబ్సిడీస్ అనేది దేని కింద వస్తాయని చెప్పేసి అడిగాడు. ఇట్లా రెవెన్యూ ఎక్స్పెండిచర్
ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పాలంటే బేసిక్ స్మాల్ అమౌంట్స్ అని చెప్పేసి అంటాం, ఇట్లా మినీ అమౌంట్స్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ అభివృద్ధికి అంత పెద్దగా డెవలప్మెంట్కి ఉపయోగపడవని చెప్పేసి అంటాం. జస్ట్ టు మెయింటైన్ ది డైలీ యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటాం. ఇట్లా వెరీ ఇంపార్టెంట్ ఇది పెద్దగా మీరు ఏ మెటీరియల్ చూస్తున్నా అంత క్లారిటీగా మీకు దొరకకపోవచ్చు. ఇది మన సౌలభ్యం కోసం నేను తయారు చేసినటువంటి ఒక సింపుల్ వేలో పీపీటీ ఇది. ప్రతి ఒక్కరు కూడా సార్ ఎకానమీ అంటే చాలా కష్టం, ఎకానమీ ఎంత చదివినా మనకు అర్థం కాదట కదా, ఎకానమీ నుంచి మార్కులు రావడం చాలా కష్టమట కదా అంటూ ఉంటారు. అది భ్రమ మాత్రమే, అది ఉట్టు భ్రమే. ఐ విల్ డెఫినెట్లీ ప్రూవ్ దట్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఏమి తెలియాలి, నీకు ఏం సిలబస్లో ఏముంది, నువ్వేం చదవాలి, దానికోసం నీకు ఎట్లాంటి మెటీరియల్ కావాలి, ఎట్లాంటి అంశాలు చదువుకొని పోతే మంచి స్కోర్ చేయొచ్చు అనే విషయాలు నీకు తెలిస్తే ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ కంపేరింగ్ విత్ ది అదర్ జిఎస్ టాపిక్స్. కానీ ఆ విషయం తెలియక మనం ఎకానమీ కష్టం 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 అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు నెక్స్ట్ వన్ క్యాపిటల్ బడ్జెట్ ఏంటో చూద్దాం. క్యాపిటల్ బడ్జెట్ అగైన్ మళ్ళీ క్యాపిటల్ బడ్జెట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం. ఒకటి క్యాపిటల్ రిసీట్స్, మరొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసీట్స్ అంటే తెలుగులో మూలధన వసూళ్ళు అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే తెలుగులో మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. ముందుగా ఇప్పుడు క్యాపిటల్ రిసీట్స్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్కి ఈ మూలధన వసూళ్ళు ఎట్లా వస్తాయంటే, గవర్నమెంట్ మార్కెట్ లోన్స్, గవర్నమెంట్ ప్రధానంగా స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి కాదమ్మా, మనమే కాకుండా గవర్నమెంట్ కూడా అప్పుడుతూ ఉంటుంది. వాటిని ప్రధానంగా మార్కెట్ బారోయింగ్స్ అంటాం. ఇంకా సింపుల్గా మార్కెట్ లోన్స్ అని చెప్పేసి అంటాం. అవి స్వల్పకాలిక రుణాలు అవ్వచ్చు, దీర్ఘకాలిక రుణాలు అవ్వచ్చు, మధ్యకాలిక రుణాలు అవ్వచ్చు. అంటే గవర్నమెంట్ తీసుకునే లోన్స్ ఎందులోకి వస్తాయి? క్యాపిటల్ రిసీట్స్. అలాగే లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలు, లోన్స్ ఫ్రమ్ ఫారెన్ లోన్స్, విదేశాల నుంచి తీసుకునే రుణాలు, ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసీట్స్లోకి వస్తాయి. అలాగే నాన్ డెబ్ట్ క్యాపిటల్, మూలధనేతర ఆదాయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీస్ యొక్క ఎవ్రీ మంత్ సాలరీస్ నుంచి కొంత అమౌంట్ డిడక్ట్ అయ్యి ప్రావిడెంట్ ఫండ్కి పోతూ ఉంటుంది. ఆ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నటువంటి అమౌంట్ని గవర్నమెంట్ అవసరమైతే వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లా ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్స్, అంటే గవర్నమెంట్ తన యొక్క మొత్తం ప్రాపర్టీలో కొంత మొత్తాన్ని పాక్షికంగా ఒక ప్రైవేట్ వాళ్ళకి కానీ, ప్రైవేట్ సంస్థలకు కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ అమ్మేసిందనుకోండి, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మార్కెట్ లోన్స్ కానీ, లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ కానీ, లోన్స్ ఫారెన్ లోన్స్ కానీ, నాన్ డెబ్ట్ క్యాపిటల్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా, వీటన్నిటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటాం? క్యాపిటల్ రిసీట్స్ అని చెప్పేసి అంటాం. క్యాపిటల్ రిసీట్స్ సుమారుగా ప్రజెంట్ కరెంట్ ఇయర్లో ఇండియన్ గవర్నమెంట్కి 7 lakhs crores అబోవ్ ఈ యొక్క అప్పులు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి. అదే సుమారుగా జీడిపిలో ప్రజెంట్ ఇప్పుడు దాన్ని సవరించారు కూడా. సరే చూద్దాం, ఏదైనా అది నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. నెక్స్ట్ బడ్జెట్లో కూడా దానికి ఎఫ్డీకి సవరణ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముందో చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే తెలుగులో ఏమన్నా మూలధన వ్యయం. సో ఎగ్జాంపుల్స్ పేమెంట్స్ ఆఫ్ లోన్స్. మరి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ లోన్స్ని తిరిగి కట్టాలి కదా, అలా పేమెంట్స్ ఆఫ్ లోన్స్ ఎందులోకి వస్తాయి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పుకోవచ్చు. ఆ తీసుకున్న అప్పు అయితే క్యాపిటల్ రిసీట్లోకి వస్తుంది, అప్పు తీర్చిందైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. అట్లా పేమెంట్స్ ఆఫ్ లోన్స్, రుణాల చెల్లింపు ఇందులోకి వస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ గివింగ్ లోన్స్, తీసుకున్నటువంటి రుణాలని తిరిగి ఇవ్వటం. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ డిఫెన్స్, రక్షణ అభివృద్ధి, పెద్ద మొత్తంలో రక్షణ ఆయుధాలు కొనుగోలు చేయడం ఎందులోకి వస్తుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాంటేజెస్ గివెన్ బై ది గవర్నమెంట్స్ టు ది స్టేట్స్. గవర్నమెంట్ ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క రాష్ట్రాలకి లోన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఇస్తూ ఉంటుంది. అది ఎందులో వస్తుంది సార్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. ఇలా ఇవన్నీ కూడా ప్రధానంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తూ ఉంటాయి. ఇట్లా క్యాపిటల్ రిసీట్స్ అంటే ఇవి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇట్లా. రేపు పొద్దున మనం కరెంట్ ఎకానమీలో భాగంగా 2022-21 క్యాబినెట్ బడ్జెట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. అప్పుడు మళ్ళీ ఇదేంటి సార్ అని అడగకూడదు, ఆ డౌట్ కూడా మీకు రాకూడదు. అందుకే మనకు ప్రస్తుతం ఆ బోర్డు పైన క్లాసెస్ చెప్పే అవైలబిలిటీ లేదు కాబట్టి లాక్డౌన్ కారణంగా ఇట్లా పీపీటీ ద్వారా చేస్తూ ఉన్నాను.
ఐ థింక్ ఈ పీపీటీ ద్వారా చేయడం కోసం చాలా టైం పట్టేస్తూ ఉంది, అనే ఇబ్బంది ఏమీ లే. మంచిగా ఈ ఖాళీ టైంని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇట్లా అందిస్తూ ఉన్నాం. సో ఇది ఓవరాల్గా బడ్జెట్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ రెవెన్యూ బడ్జెట్, అనదర్ వన్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఆ రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ 2 types ఉంటాయి, రెవెన్యూ రిసీట్స్, ఇంకొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ బడ్జెట్లో మళ్ళీ 2 types ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవి ఏంటో విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీని కంటిన్యూస్గా పార్ట్ 2 నెక్స్ట్ అప్లోడ్ చేయబోతూ ఉన్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.